హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు మీకు ఒక కథ చెప్తున్నాం. ఆ కథ పేరు ఏంటంటే తెలివైన వాళ్ళ కథ. స్కిప్ చేయకుండా కథ మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మరిన్ని వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు కథ స్టార్ట్ చేద్దాం. ఒక పల్లెటూరులో ముగ్గురు అన్న తమ్ములు ఉండేవాళ్ళు. ఆ ముగ్గురు అన్న తమ్ములు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు జాబుల కోసం టౌన్కి వెళ్తున్నారు. ఆ టౌన్కి వెళ్ళే దారిలో దాహం వేసి వాళ్ళకి ఒక ఒక వాటర్ పాండ్ దగ్గర ఆగి వాళ్ళు నీళ్ళు తాగి వెళ్తూ ఉండగా ఒక పెద్ద మనిషి అర్థం వచ్చి, బాబు అవికి గుర్ర వెళ్ళిందా అని కంగారుగా అడిగారు. అప్పుడు ఆ అన్న తమ్ముడు అన్నారు. ఫస్ట్ అతను అన్నారు, ఇటువైపు గుర్ర వెళ్ళింది అన్నారు. సెకండ్ అతను అన్నాడు, తనకి ఒక కన్ను గుర్తుది అన్నాడు. మూడో అతను అన్నాడు, గుర్రంతో పాటు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడు, మీరు చూసారా గుర్రాన్ని అన్నారు. మేము చూడలేదు అన్నారంట అన్న తమ్ముళ్ళు. మీరు చూడకపోతే గుర్రం ఇటు వెళ్ళిందని, గుర్రంకి కన్ను లేదని, గుర్రం మీద బాబు ఉన్నాడని ఎట్లా చెప్పారు అని అడిగాడు ఆ పెద్ద మనిషి. అప్పుడు అన్న తమ్ముళ్ళు అన్నారు, అది మేము తెలివితో చెప్పాము అన్నారంట అన్న తమ్ముళ్ళు. కాదు, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు మా గుర్రాన్ని ఇంకా మా బాబుని ఏంటో చేసేసారు అని పెద్ద మనిషి అట్లా అనేసరికి, కాదు మేము అట్లా చేయలేదని గొడవ పెట్టేసుకుని రాజు దగ్గరికి వెళ్దాం పదండి అని ఆ పెద్ద మనిషి తీసుకెళ్ళారు రాజు దగ్గరికి అన్న తమ్ముళ్ళు. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నారు, రాజుకి మొత్తం చెప్పేసి, అప్పుడు ఆ మహారాజు గారు అన్నారు, మీ తెలివితోనే ఎట్లా చెప్పారు అని అడిగాడు. అప్పుడు ఆ అన్న తమ్ముళ్ళు అన్నారు, కింద మట్టి మేడ గుర్రం అడుగులు ఉన్నాయి అన్నాడు. దాంట్లో సెకండ్ అతను అన్నాడు, ఆ రైట్ సైడ్ మొత్తం సేమ్గానే ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ చెట్టు కొమ్మలు ఇరిగిపోయి అయ్యి తింటున్నట్టు అనిపిస్తుంది, దాన్ని బట్టి అర్థమైంది కదా మహారాజు గారు, రైట్ సైడ్ కన్నా గుడ్డిది, లెఫ్ట్ సైడ్ కన్నా మావలది అని సెకండ్ అతను అన్నాడు. అప్పుడు ఆ మూడో అతను అన్నాడు, మేము టౌన్కి వెళ్తున్న దారిలో మాకు దాహం వేసి మేము వాటర్ పాండ్ దగ్గర నీళ్లు తాగి వెళ్తూ ఉండగా అప్పుడు కనపడ్డే గుర్రవాళ్ళతో పాటు బావాళ్ళు కనపడ్డాయి అని మూడో అతను అన్నాడు. రాజు షాక్ అయ్యి, నేను మీ మాట వింటున్నాను, సరే నేను మీకు ఒక పజిల్ ఇస్తానా, పజిల్ చేస్తారా అని అన్నారు. ఆ మహారాజు గారు అన్నారు, సరే నేను మీకు చెప్పింది నమ్ముతున్నాను, నేను మీకు ఒక పజిల్ ఇస్తానా, పజిల్ చేస్తారా అని అడిగాడు. చేస్తాం మహారాజు గారు అన్నారంట వాళ్ళు. అప్పుడు ఈలోపు ఒక సైనికుడు బయట నుంచి లోపలికి వస్తున్నారు. ఆ సైనికుల చేతిలో ఒక చిన్న బాక్స్ ఉంది. అప్పుడు ఆ సైనికుడు మహారాజు పక్కన వచ్చి నుంచున్నాడు. అప్పుడు ఆ మహారాజు గారు అన్నారు, ఈ బాక్స్లో ఏముందో మీరు చూడకుండా చెప్పగలుగుతారా అన్నారు. మేము చెప్పగలుగుతాం మహారాజు గారు అని ఆ అన్న తమ్ముళ్ళు అన్నారు. సరే చెప్పండి అని మహారాజు గారు అన్నారు. అన్న తమ్ముళ్ళు ఫస్ట్ అతను అన్నాడు, దాంట్లో తేలికైన వస్తువులు ఉన్నాయి అన్నారు. సెకండ్ అతను అన్నాడు, దాంట్లో రౌండ్ ఉన్నాయి అన్నారు. మూడో అతను అన్నాడు, దాంట్లో మ్యాంగోలు ఉన్నాయి అన్నాడు. రాజు అట్లా షాక్ అయిపోయి, మీరు ఎట్లా చెప్పారు అని అడిగాడు. అప్పుడు అన్న తమ్ముళ్ళు అన్నారు, ఎట్లా చెప్పామంటే సైనికుడు వస్తున్నప్పుడు ఆహేస్ పడకుండా తేలిగ్గా వస్తున్నాడు, అంటే దాంట్లో తేలికైన వస్తువులు ఉన్నాయని అర్థం కాదు మహారాజు గారు అన్నారు. దాంట్లో సెకండ్ అతను అన్నాడు, ఆ సైనికుడు చేతిలో బాక్స్ పట్టుకుని వస్తున్నప్పుడు చిన్న చిన్న దొల్లుతున్న సౌండ్లు వినపడుతున్నాయి అన్నారు, అంటే దాంట్లో రౌండ్ ఉన్నాయి అర్థం కదా మహారాజు గారు అన్నారు. దాంట్లో మూడో అతను ఏమంటాడు, అతను వచ్చేదారిలో, ఆ సైనికుడు వచ్చేదారిలో ఒక మ్యాంగో ట్రీ ఉంది అన్నారు. రాజు అట్లా షాక్ అయిపోయి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో మ్యాంగోలే ఉన్నాయి అన్నారు. అప్పుడు ఆ రాజు అడిగారు, ఇంకా బాబు గుర్రం సంగతి ఏంటి అని అన్నారు. అప్పుడు అన్న తమ్ముళ్ళు అన్నారు, వాళ్ళు ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అన్నారు. వాళ్ళు ఎట్లా ఇంటికి వెళ్తారు అని అడిగారు. వాళ్ళు జస్ట్ ఇంట్లో చెప్పకుండా ఆడుకోవడానికి బయటకు వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే చెరువు దగ్గరికి వెళ్ళి గుర్రంకి నీళ్ళు పట్టించి ఆ బాబు కూడా నీళ్ళు తాగాడు, అప్పుడే తెలిసిపోద్ది మనకి గుర్రంకి దారి తెలుసు, బాబుకి కూడా దారి తెలుసు అని ఆ అన్న తమ్ముళ్ళు అనేసరికి రాజు మళ్ళీ షాక్ అయిపోయి, ఈలోపు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక కబురు తెచ్చారు. అదేం కబురు అంటే, గుర్రము బాబు ఇంటికి వచ్చేసారని ఆ కబురు తెచ్చారు. అప్పుడు
రాజు చాలా ఇంప్రెస్ అయిపోయి వాళ్ళ తెలివికి రాజుకు ఒక కూతుంది. ఆ కూతుర్ని అన్న తమ్ముళ్ళు ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళకి జాబులు ఇచ్చారు. వాళ్ళ వల్ల వాళ్ళ ఊరికి మంచి పేరు వచ్చింది, వాళ్ళ విలేజ్ కూడా మంచి పేరు వచ్చింది. ఫ్రెండ్స్, మీకు ఈ కథ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్.